ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిస్సమ్మా, మా మేడం వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పైగా ఆయన కూడా మనతో పాటు వచ్చుంటే బాగుండురా తోడు. అవును, మేము కూడా డాడీని మిస్ అవుతున్నాం. అంజు, సార్ ఒక మిషన్లో ఉన్నారు. అది కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తారులే. రాథోడ్, ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి డాడీ వచ్చేస్తారు కదా? అంతకు ముందే రావచ్చు కూడా. మేడం జాగ్రత్త, మనోహరి. మేడం జాగ్రత్త. ఏంటే కారులో ఏదో బాంబు పెట్టినట్టు అదేదో పేలిపోయేటట్టు అలా అరుస్తున్నారు? కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది కదండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నానంతే. రోడ్లన్నా గతుకులు, జీవితం అన్నా కష్టాలు లేకుండా ఉండవు. మనోహరి మేడం, ఎందుకైనా మంచిది కారు కొంచెం పక్కన ఆపండి మేడం. ఏ ఎందుకు? అంటే ఎక్కువ లగేజ్ ఉంది కదా, అందుకే కారు ఇటు అటు ఊగుతుంది. ఏదైనా అవసరం లేదుంటే బయట పడేస్తే కొంచెం మంచిది కదా అని. కారులో వేస్ట్ లగేజ్ ఏదైనా ఉందంటే అది నువ్వే. నేనా? అవును, నువ్వే. నోరు మూసుకుని కూర్చో. అమ్మ మనోహరి, ఊరు వచ్చే వరకు కారు ఎక్కడ ఆపకూడదు. త్వరగా ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు అవి చేయాలి. రే, భాగమతి వాళ్ళు ఈ రూట్లోనే వస్తున్నారు. వాళ్ళ ఊరి వైపు వెళ్లకుండా ఈ రోడ్డు కడ్డంగా రాళ్లు పెట్టండి. అప్పుడు వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే రాళ్లు తీసేయండి. ఒకవేళ అమరేంద్ర వచ్చినా వాళ్ళ వెనకాల వెళ్లకుండా ఈ రూట్లో వెళ్తాడు. అప్పుడు మన పని సులువవుతుంది. అర్థమైందా? అర్థమైందన్నా. కమాన్, త్వరగా పెట్టండి. ఒకసారి అతన్ని లోపలికి పిలిపించండి. అతన్ని లోపలికి తీసుకురండి. నువ్వు బాంబుని ఎలా ఇచ్చావు? ఒక టూల్ కిట్ లాంటి బాక్స్లో పెట్టించాను సార్. టూల్ కిట్? టూల్ కిట్ ఎలా ఉంటుంది? కలర్, సైజ్ ఏమైనా గుర్తులున్నాయా? అదొక టూల్ కిట్ బాక్స్లో ఉంటుంది సార్. రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది సార్. దాని ఫోటో నా ఫోన్లో ఉంది సార్. చూడు, ఇదేనా? ఇదే సార్, ఇదే. ఏమైంది అమరేంద్ర? సార్, ఇలాంటి టూల్ కిట్టే మా ఇంట్లో చూశాను. నైట్ బాంబు కొన్నవాడి ఫోన్ సిగ్నల్స్ మా ఇంటి దగ్గరే చూపించాయి. నో డౌట్ టూల్ కిట్ నా కార్లోనే ఉంది. ఇప్పుడు ఆ కార్ ఎక్కడుంది? మా వాళ్ళు ఇందాకే ఆ కారులో ఊరికి బయలుదేరారు. వెంటనే వాళ్ళకు ఫోన్ చేయ అమరేంద్ర. ఏమైంది అమరేంద్ర? కాల్ రీచ్ అవ్వట్లేదు సార్. వాళ్ళు ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యారు.
ఓ మై గాడ్, నువ్వు వెంటనే బయలుదేరు. ఖచ్చితంగా ఇది మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న దాడి. వెళ్ళి ఆపు. రే, కార్ వస్తుంది, వెళ్ళి దాక్కోండి. అలాగేనా? రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టింది ఎవరు? ఊరొచ్చే వరకు కారు ఆపొద్దని చెప్పాను కదమ్మా, ఎందుకు ఆపావు? ముందు కారు ఆగింది. ఎందుకు ఆపారు? ఏమో నాకేం తెలుసు. రాథోడ్, రోడ్డు రిపేర్లో ఉందని డైవర్షన్ తీసుకోమని బోర్డు కూడా పెట్టారు కదా. లేదు మిస్ అమ్మా, నాకేదో డౌట్గానే ఉంది. ఏమైంది రాతోడు, కారు ఆపేశావు? సార్, రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టారు సార్. అటు డైవర్షన్ అని బోర్డు పెట్టారు. ఇది నీ పనేనా మనోహరే? కాదు, రణ్వీర్ పని అయి ఉంటుంది. రణవీరా? రణవీర్ ఇంట్లో ఉన్నాడు కదా, మనకంటే ముందే ఇక్కడికి వచ్చి రాళ్ళు ఎలా అడ్డు పెడతాడు? రణ్వీర్ ఇక్కడికి రాలేదు, రౌడీల్ని పురమాయించి ఈ పని చేయించుంటాడు. ఎందుకు? వీళ్ళని అడవి దారి పట్టించడానికి. అడవిలో అయితే బాగీపై అటాక్ చేయించడానికి ఈజీగా ఉంటుంది కదా. మరి ఈ విషయం రణవీర్ నీతో చెప్పాడా? లేదు, కానీ రణ్వీర్ అటాక్ ప్యాటర్న్ ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం రాతోడ్? ఏముంది సార్, ఆ రాళ్ళు తీసేసి ముందుకెళ్ళటమే. రాథోడ్, రోడ్ రిపేర్లో ఉందని బోర్డు పెట్టారు కదా, ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి రావాలి కదా. మిస్ అమ్మ, ఈ రాళ్ల మీద ఆ బోర్డు మీద నాకెందుకో డౌట్గా ఉంది. రాథోడ్, నీకెందుకు డౌట్? అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డే కదా. ఎక్కడుంది మేడం? గవర్నమెంట్ వాళ్ళైతే రోడ్డుకు అడ్డంగా ఇలా రాళ్లు పెట్టరు, బారికేడ్స్ పెడతారు. పైగా ఆర్ఎన్బి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు అక్కడ. ఇదేమన్నా సిటీనా బార్కెట్స్ పెట్టడానికి? ఇటు సైడ్ వెళ్ళమని బోర్డు పెట్టారు కదా. అందుకే నాకు డౌట్ వస్తుంది. ఆ బోర్డు పెట్టిన వాళ్ళు బారికేడ్స్ ఎందుకు పెట్టలేదు? పైగా ఆ రోడ్డు ఫారెస్ట్ లోకి వెళ్తుంది.